తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించిన అత్యంత ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక సంకీర్తనల్లో ఒకటి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఈ సంకీర్తన వైరాగ్యం మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను మనకు నొక్కి చెబుతుంది. ఈ జీవితం యొక్క వాస్తవికత, సుఖదుఖాలు, పాపపుణ్యాలు, శత్రుమిత్రులు ఇవన్నీ కేవలం అజ్ఞానం నుండే ఉద్భవిస్తాయని, కానీ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని లేదా యోగికి ఇవన్నీ ఒక కళ లాంటివి, తాత్కాలికమైనవిగా కనిపిస్తాయి అని ఈ కీర్తన సారాంశం. శ్రీ వెంకటేశ్వరునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచితే వారికి ఇహలోక పరలోక భేదాలంటూ ఏవీ ఉండవు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఈ సంకీర్తన యొక్క అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బతుకు గనునికిని. జీవిత సత్యం తెలుసుకుంటే మోక్షం లభిస్తుంది, తెలియకపోతే బంధంలో చిక్కుకుపోతాము. గొప్పవారికి అంటే జ్ఞానులకు ఈ జీవితం అనేది ఒక కళ లాంటిది. అన్నమాచార్యుల వారు జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని ఈ పల్లవిలో మనకు చెబుతున్నారు. అంటే ఏమిటి? ఈ జీవితం అనేది అశాశ్వతమైనది, ఇది ఒక మాయాజాలం లాంటిది అని చెబుతున్నారు. ఏ వ్యక్తి అయితే దీన్ని అర్థం చేసుకుంటాడో అతనికి ముక్తి లేదా మోక్షం లభిస్తుంది. దీనికి విరుద్ధంగా జీవితమే నిజమైనదని, అది శాశ్వతమైనది అని, అందులోనే మనం లీనమవుతే కనుక ఆ వ్యక్తి బంధనంలో చిక్కుకుంటాడు. ఈ సంసార చక్రంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఘనునికి అంటే జ్ఞానవంతుడైన వ్యక్తికి జీవితంలో జరిగే వాస్తవాలన్నీ కేవలం కళ్ళ ముందు జరిగే కలలోని సంఘటనలుగా గుర్తిస్తాడు. మనిషి తన జీవితంలో బంధాలకు కట్టుబడిపోయి ఉంటాడు, ఆస్తులపై మమకారం పెంచుకుంటూ ఉంటాడు, పదవులలో చిక్కుకుపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇవన్నీ శాశ్వతమైనవి అని భావిస్తాడో అప్పుడు వాటిని కోల్పోయినప్పుడు తీవ్రమైన బాధకు లోనవుతాడు. ఎప్పుడైతే ఇవన్నీ అశాశ్వతమైనవి అని గ్రహిస్తాడో అప్పుడు అతనికి మోక్షం లభిస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగాన్ని కోల్పోయామనుకోండి, లేదా మనకు ప్రియమైన వారిని మనం కోల్పోయాము. అలాంటప్పుడు ఇది జీవితంలో ఒక తాత్కాలికమైన సంఘటనగా, కలలో జరిగే సంఘటనగా మనం భావించగలిగితే మనం ఆ దుఃఖం నుండి విముక్తి పొందగలుగుతాము. లేదు, ఇది నిజమైనది అని, శాశ్వతమైనది నమ్ముకొని వాటి కోసమే మనం బాధపడుతూ పోరాడుతూ ఉంటే తీవ్రమైన బాధకు మనం లోనవుతాము. ఈ భావనను అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో వచ్చే సవాళ్ళన్నిటినీ కూడా కళ వంటివిగా భావించి చింతించకుండా ముందుకు వెళ్ళాలి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఉనర ఫలమొల్లని యోగికిని. ఈ శరీరం నశిస్తుంది, ఈ శరీరంపై ఆశ ఎందుకు? ఈ తత్వం తెలిసిన వారికి సుఖము లేదు, దుఃఖము లేదు. కర్మ మాత్రమే చేయదగినది, కానీ దాని ఫలం అక్కరలేదు అని అనుకున్న వారికి, ఫలత్యాగం చేసిన యోగికి పాపము లేదు, పుణ్యము లేదు. ఈ మొదటి చరణం మనకు కర్మయోగం మరియు జ్ఞానయోగం యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. ఈ శరీరం తాత్కాలికమైనది, ఇది కేవలం ఆత్మ యొక్క వాహనం అని తెలుసుకున్న తత్వజ్ఞానికి అంటే వేదాంతికి ఈ శారీరక సుఖాలు లేక మానసిక సుఖాలు ఏవి కూడా అతనిపై ప్రభావం చూపించవు. అదేవిధంగా ఎవరైతే కర్మను విధిగా ఆచరిస్తారో అంటే యోగికి తన పనులు మాత్రమే చేస్తూ వెళతాడు, కానీ ఆ ఫలితాన్ని తాను కోరుకోడో అలాంటి వాడికి ఈ కర్మల వల్ల వచ్చే పాపం పుణ్యం వంటి ఫలితాలు వర్తించవు. ఉదాహరణగా మనం వైద్యులను తీసుకోవచ్చు. వైద్యుడు తన కర్మను తాను చేస్తూ వెళ్ళిపోతాడు. ఒక రోగికి చికిత్స చేసేటప్పుడు ఆ రోగి కోలుకున్నా లేదా దురదృష్టవశాత్తు మరణించిన వైద్యుడు తన కర్తవ్యాన్ని ఫలితంపై ఆశ లేకుండా నిర్వర్తిస్తాడు. ఆ ఫలితం యొక్క తీవ్ర ప్రభావాన్ని తన మనసుపై పడనీయడు. రోగి కోలుకుంటే
మంచిది అనుకుంటాడు. ఒకవేళ ఆ రోగి మరణిస్తే ఈ శరీరం ఎలాగూ అశాశ్వతమైనది కాబట్టి ఆ రోగి మరణించాడు, అందుకని తాను ఆ దుఃఖాన్ని స్వీకరించడు. తిరిగి తన విధి నిర్వహణకు సిద్ధం అయిపోతాడు. ఈ వైద్యుడికి చికిత్స అనేది కేవలం ఒక కర్మ మాత్రమే. ఆ కర్మకు వచ్చే పుణ్యము లేదా పాపము రెండు కూడా అతను స్వీకరించడు. ఈ వైరాగ్య భావనతో మనం జీవించడం వల్ల వృత్తిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని మనం కూడా జయించగలుగుతాము. తగిన అమృతమేది, తలపగ విషమేది, తెగినిరాహారి అయిన ధీరునికి, పగవారనగా వేరి బంధులనగా వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. నిరాహారుడై జీవించి ఉన్న వ్యక్తికి అమృతము లేదు, విషము లేదు. ఈ ప్రపంచమంతా మిథ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ఈ ప్రపంచాన్నే వదిలేసిన వాడికి బంధువులు లేరు, పగవారు లేరు. ఈ చరణం అంతర్గత బలం మరియు వైరాగ్యం గురించి మనకు చెప్తుంది. నిరాహారి అయిన ధీరునికి అంటే ఆహారంపై ఆధారపడని వీరునికి అమృతమైన లేక విషమైన ఈ రెండు కూడా భౌతిక పదార్థాలుగా మాత్రమే కనిపిస్తాయి. అతనిపై ఎలాంటి ప్రభావం అవి చూపించవు. అదేవిధంగా వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి ఈ సంసారం అశాశ్వతం అని తెలుసుకొని ఈ ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకున్నప్పుడు ఆ వ్యక్తికి శత్రువులు మరియు బంధువులు కేవలం భ్రమలుగా కనిపిస్తాయి. అంటే అతనికి ఇష్టమైన వారు లేక కష్టమైన వారు అనే భేదం ఉండదు. అందరూ ఒకటిగానే కనిపిస్తారు. ఉదాహరణకు మనం ఒక సామాజిక సేవా కార్యకర్తను తీసుకోవచ్చు. ఒక ధనవంతుడు పెద్ద విరాళం ఇచ్చాడు అనుకోండి, అతను పొంగిపోకూడదు, అమృతం కదా అని. పత్రికల్లో టీవీల్లో అతనిపై విమర్శలు అపవాదులు వస్తే కుంగిపోకూడదు, ఆ విషయం కక్కుతున్నారు కదా అని. ఈ రెండిటిని అతను సమానంగా స్వీకరించాలి. అప్పుడే అతని అంతిమ లక్ష్యమైన సేవను తాను చేయగలుగుతాడు. ఈ మెప్పులు విమర్శలు అతని మనస్సుపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకూడదు. అదేవిధంగా అతను చేసే సేవా క్రమంలో తనకు సహాయం చేసిన వారందరినీ తన బంధువులని, తన సేవకు అడ్డు తగులుతున్నారు అని వారిని శత్రువులుగా చూడడం మంచిది కాదు. వాళ్ళందరినీ కూడా తన విధి నిర్వహణలో భాగమైన తాత్కాలిక పాత్రధారులుగానే పరిగణంలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఉండడం వల్ల ఆ కార్యకర్త సమాజానికి కావలసిన సేవను పూర్తిగా చేయగలుగుతాడు. మనం కూడా ఇష్టాయిష్టాల బంధంలో చిక్కుకుపోకుండా ఈ ప్రపంచంపై వ్యామోహాన్ని కనుక వదిలిపెడితే వివేకవంతులం అవుతాము. అప్పుడు మన దృష్టిలో ఈ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా తాత్కాలిక దృశ్యాలుగానే మనకు కనిపిస్తాయి. వేవేలు విధులందు వెరుపేది మరుపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. వేల వేల పనులున్నాయి. ఈ విధులు చేసి ఏవేవో పొందుదామనే తలంపు దైవం నమ్మిన వారికి ఉండదు. రానిది రాక మానదు, పోనిది పోక మానదు అని ఈ దైవాన్నే నమ్మిన వారికి వెరుపు లేదు, మరుపు లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసులో నిలిపి అతన్నే ఆరాధించిన వారికి, అంటే అతని దాసుడి అయిన వారికి ఇహలోకము పరలోకము అంటూ ఏదీ లేదు. ఈ చివరి చరణం భక్తి యోగం మరియు శరణాగతి యొక్క గొప్పతనాన్ని మనకు వివరిస్తుంది. దేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన భక్తుడికి ఈ ప్రపంచంలోని అనేక రకాల పనుల వల్ల కలిగే ఫలితాల గురించి భయం ఉండదు. అంటే అవి విఫలమవుతాయేమో అనే భయం ఉండదు. అలాగే మరుపు కూడా ఉండదు. అంటే దైవాన్ని మర్చిపోవడం అంటూ ఉండదు. ఎందుకు అంటే ఆ భక్తుడు తన కర్మలన్నింటినీ ఆ దైవానికే అప్పగించాడు కాబట్టి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే చిత్తములో తన మనస్సులో
నిలుపుకొని పూజిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉంటారో, అతనినే నమ్ముకొని ఉంటారో, ఆ భక్తునికి ఈవలేది ఆవలేది అంటే ఇహలోక సుఖాలు పరలోక సుఖాల మీద ఆసక్తి ఏమీ ఉండదు. అతనికి భేదమంటూ ఏమీ ఉండదు. కేవలం దైవ సాన్నిధ్యమే అతని అంతిమ లక్ష్యం. మన జీవితంలో భవిష్యత్తు గురించి భయం మరియు ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం వంటివి సర్వసాధారణం. దైవాన్ని నమ్మిన వ్యక్తికి దేవుడే అంతా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది. కాబట్టి అతను ఎందులో అయినా విఫలమవుతానేమో అని కానీ, కోల్పోతానేమో అని కానీ భయపడడు. అలాగే భగవంతుడు నిరంతరం మనసులో ఉన్నప్పుడు అతను ధర్మ మార్గాన్ని మర్చిపోడు. శ్రీ వెంకటేశ్వరునిపై విశ్వాసం ఉన్న వ్యక్తికి ఈ భూమిపై ఉన్న ఐశ్వర్యం లేదా మరణానంతరం స్వర్గంలో ఉండే సౌఖ్యాలు రెండూ సమానమే. ఎందుకంటే అతని దృష్టి కేవలం దైవంతో ఏకమవ్వడంపైనే ఉంటుంది కాబట్టి. అత్యద్భుతమైన ఈ కీర్తన నుండి అందరము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, జ్ఞానం మాత్రమే జీవితంలో వచ్చే బంధాల నుండి విముక్తినిస్తుంది అని. మానవ జీవితం యొక్క తాత్కాలిక స్వభావాన్ని మనం గ్రహించాలి. ఫలాపేక్ష లేకుండా కర్మలను నిర్వర్తించాలి. అన్నింటికీ మించి దైవంపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండటం ముఖ్యం. జీవితంలో సుఖం, దుఃఖం, శత్రుత్వం, మిత్రత్వం, పాపం, పుణ్యం ఇవన్నీ మన అజ్ఞానం నుండి ఉద్భవించిన భ్రమలు మాత్రమే. సత్యాన్ని తెలుసుకొని సర్వాన్ని శ్రీ వెంకటేశ్వరునికే అంకితం చేసిన భక్తుడికి శాశ్వతమైన శాంతి మరియు మోక్షం లభిస్తాయి. అటువంటి జ్ఞాని యొక్క జీవితం బంధం లేని స్వేచ్ఛా జీవితంగా మారుతుంది.